సో డెవాప్స్ అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం అండ్ ఆ సాఫ్ట్వేర్ని రన్ చేయడం అన్నమాట. సో ఈ రెండు కలిస్తే డెవాప్స్ అని అంటారు. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే ఒక యాప్ డెవలప్ చేస్తున్నారు అనుకోండి. సో డెవలపర్ అనేవాడు కోడ్ అనేది రాస్తాడనమాట. సో ఆపరేషన్స్ టీమ్ ఏం చేస్తుంది, ఆ కోడ్ని సర్వర్లో డిప్లాయ్ చేస్తుంది. ఓకే, సో ఈ రెండు టీమ్స్ మధ్య బాగా కమ్యూనికేషన్ ఉందనుకోండి, సో ఎర్రర్స్ అనేవి తక్కువ అవుతాయి అండ్ ఆల్సో స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇదే డెవాప్స్ యొక్క మెయిన్ గోల్ అనమాట. సో మనకి ఒకవేళ ఫాస్ట్గా సాఫ్ట్వేర్ రిలీజ్ చేయాలన్నా, సో బగ్స్ ఫిక్స్ చేయాలన్నా అండ్ యూజర్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నా కూడా డెవాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డెవాప్స్లో ఏం నేర్చుకోవాలి అంటే, సో ఇందులో చాలా టూల్స్ ఉంటాయి. సో గిట్ హబ్, జెంకిన్స్, డాకర్, కుబర్నెట్స్, యాన్సిబుల్, టెరాఫార్మ్, ఎనీ వన్ ఆఫ్ ద క్లౌడ్స్, AWS కానీ, అజ్యూర్ కానీ, GCP కానీ. సో ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి గిట్ అండ్ గిట్ హబ్. ఓకే, సో గిట్ అంటే ఏంటంటే ఇది ఒక వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే మనం కోడ్లో చేసిన ప్రతి చేంజెస్ని గిట్ మెమరీలో పెట్టుకుంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు అనుకోండి. సో మళ్ళీ ఎడిట్ చేస్తున్నారు, బట్ ఓల్డ్ వర్షనే కావాలనిపించింది అనుకోండి. సో అప్పుడు బ్యాకప్ లేకుండా మళ్ళీ ఫుల్ రెజ్యూమ్ స్టార్ట్ చేయాలి, రైట్? కానీ గిట్ ఉంటే సో ప్రీవియస్ వర్షన్ని కూడా చూడొచ్చు అనమాట. సో దాంతో ఇప్పుడు చేస్తున్న రెజ్యూమ్ని కంపేర్ చేయొచ్చు అండ్ ఆల్సో మీకు ఓల్డ్ వర్షనే కావాలి అంటే రివర్ట్ కూడా చేయొచ్చు. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కూడా అలానే ఉంటుందన్నమాట. సో డైలీ చాలామంది కూడా కోడ్ మీద వర్క్ చేస్తారు. ఓకే, సో ఈ చేంజెస్ని ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అందుకనే గిట్ అనేది వాడతారన్నమాట. సో ఇప్పుడు మనం గిట్ హబ్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో గిట్ అనేది మనం లోకల్ సిస్టంలో ఉంటుందన్నమాట. అంటే మీరు కంప్యూటర్లో మాత్రమే వర్క్ చేస్తారు, బట్ ఒక టీంతో వర్క్ చేయాలి అంటే అప్పుడు అందరికీ కోడ్ యాక్సెస్ అనేది అవసరం అవుతుంది కదా. సో అందుకనే గిట్ హబ్ని వాడతారనమాట. సో గిట్ హబ్ అంటే లైక్ ఒక వెబ్సైట్ ఆర్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో మనం గిట్లో ఉన్న కోడ్ని గిట్ హబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో టీమ్ మెంబర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి వర్క్ చేస్తుంటారు కదా. సో వాళ్ళు ఆ ప్లేసెస్ నుండి కోడ్ని చూడవచ్చు అండ్ ఆల్సో ఎడిట్ చేసుకోవచ్చు. సో బేసికలీ చెప్పాలంటే గిట్ అనేది లోకల్ వర్షన్ కంట్రోల్. సో గిట్ హబ్ అనేది ఆన్లైన్ స్టోరేజ్, లైక్ కొలాబరేషన్ అనమాట.